తెలంగాణ రాకముందు వస్తున్నాం. తెలంగాణ వచ్చి కేసీఆర్ వచ్చిన తర్వాత సూర్యాపేటలో కూడా మిన్నది గెలిపించిన తర్వాత ఎట్లా మార్పులు వచ్చినాయి, తాగునీళ్ళలో ఎట్లా వచ్చింది మార్పు, సాగునీళ్ళలో ఎట్లా వచ్చింది, పంటలు ఎట్లా పడినాయి, కరెంట్ ఎట్లా వచ్చింది, సూర్యాపేట ఎట్లా అభివృద్ధి జరిగింది, సూర్యాపేటలో ముందైజం రౌడీజం లేకుండా ఎట్లా చేసినాం, శాంతి భద్రతలు ఎట్లా కాపాడినాం, వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఎట్లా ఏ భయం లేకుండా ఎట్లా భరోసా ఇచ్చినాం, ఇవన్నీ కూడా మీరు చూసి ఈ రెండేళ్లలో ఏం జరుగుతుందో చూసి అనేక హామీలు ఇచ్చి కేసీఆర్కి వెనుదనగా ఉన్న రైతుల్ని, మహిళల్ని, పెన్షన్దారులను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ ఎట్లా వాళ్ళ అధికారాన్ని తీసుకొని అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందో, ఇచ్చిన మాట ఒక్కటి నెరవేర్చకుండా ప్రజల దగ్గర ఉన్నాయే గుంజుకొని ప్రజల ఆస్తులను దోపిడీ చేసి ఎట్లా పంచుకుంటున్నారో దొంగల్లాగా అన్నీ కూడా చూస్తున్నాం. ఆ రోజు కేసీఆర్ ఇచ్చిన కరెంట్ 24 గంటలు కరెంట్ ఇస్తలేదు, ఇంటికి ఇచ్చిన మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు, ఏ ఒక్కటి కూడా చక్కగా నిర్వహణ చేయలేకపోతున్నారు. ఎందుకు అనంటే కారణం కేసీఆర్ పట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలందరికేమో నిత్యం ప్రజల సమస్యలు, రాష్ట్రం బాగుండాలి, గ్రామాలు బాగుండాలి అనేది ఆలోచన పనిచేసేది. ఇప్పుడున్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు కేవలం ఏడ దొరుకుతుంది, ఏడ దోసుకోవాలి, ఏడ వంచుకోవాలి, అసలు మాట్లాడడానికి కూడా వీలు కానటువంటి అవినీతి. మొగోళ్ళు మంత్రులు అయితే ఆడోళ్ళు పత్రాలు చేసి వసూలు చేస్తున్నారు, డబ్బులు ఏ పని పోయినా కమిషన్ అడుగుతున్నారు, పై నుంచి కింది దానిక ఒకటి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టాలి, మళ్ళీ కాంగ్రెస్ రాదు, ఇప్పుడు ఉన్నప్పుడే సంపాదించుకోవాలి, ఇదే ఆలోచన పడ్డారు, ఇదే పనిలో ఉన్నారు. కాబట్టి మనం ఇచ్చినవి కూడా చక్కగా వేయలేకపోతున్నాం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 10 ఏళ్ళు కరెంట్ ఇచ్చి చూపించాం, 6 ఏళ్ళు వరుసగా 24 గంటలు కరెంట్ ఇచ్చినాం రైతులకు. ఇక లేకుండా పోయింది, కొత్తగా వాళ్ళకి లైన్ వేసేది లేదు, కొత్త ట్రాన్స్ఫార్మర్ వేసేది లేదు, మనం ఇచ్చిందే చక్కగా వేయలేకపోతున్నారు. మనుషులు ఇంటికి మనుషులు కూడా ఈ భూమిలో ఎక్కడ బోరేసినా కిందగా ఫ్లోరిన్ వస్తుంది, బొక్కలు నాశనం అవుతున్నాయి, బొక్కలు నొప్పులు వస్తున్నాయి, క్యాన్సర్ వస్తుంది, కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి అని కాస్త రూపాయి ఖర్చు ఎక్కువైనా తాగే మనుషులు మంచిగా ఉండాలి కాబట్టి కేసీఆర్ గారు కృష్ణా గోదావరి 2 నదులు ఇచ్చి తీసుకొచ్చి ఇచ్చింది మనుషులు ఇంటింటికి. మొత్తం వేస్తే పైపులు వేస్తే, ట్యాంకులు కడితే, ఇళ్ళకి నీళ్ళే ఇస్తుంది అదే. కానీ అలా గానీళ్ళు కూడా ఇవ్వకపోతున్నారు. నాకు మళ్ళీ గ్రామ పంచాయతీ సర్పంచ్ అని చెప్తున్నారు, అన్న మా ఊళ్ళో 40 లక్షల బిల్లు ఉంది, కరెంటు 30 లక్షల బిల్లు ఉంది, 50 లక్షల బిల్లు ఉంది. అంటే 2 ఏళ్ల నుంచి రూపాయి కట్టలే గవర్నమెంట్, 2 ఏళ్ల నుంచి ₹1 అయ్యలేదు గ్రామ పంచాయతీ. ఇప్పుడు మాకేమైనా వస్తే ఆ బిల్లకే సరిపోయేటట్టుంది. ఎందుకు వస్తున్నాయి అసలు ఇంత బిల్లు? ఆ రోజు రాలే కేసీఆర్. ఏంటంటే భగీరథ నీళ్ళు బంద్ అయ్యి చూసినోడు లేడు, తెచ్చినోడు లేడు, మళ్ళీ ఊళ్ళో ఉన్న పాత మోటార్లు ఆన్ చేసేది, ఆ భూమి నుంచి గుంజి అయ్యే ఫ్లోరిన్ నీళ్ళు, రోగాలు వచ్చే నీళ్ళు ఇస్తారు ఊళ్ళో. మళ్ళీ ప్రజా ఆరోగ్య నాశనం. ఆసుపత్రులు సూర్యాపేటలో బ్రహ్మాండంగా ఎవరు ప్రైవేట్ దవాఖాన పోయి అక్కర్ లేకుండా బ్రహ్మాండమైన హాస్పిటల్ నిర్మాణం చేసి, మెడికల్ కాలేజ్ తెచ్చి వారం ఒకసారి నేనే పోయి చూసి రూపాయి ఖర్చు లేకుండా పేదలకు ఆరోగ్య వైద్యం ఉండాలని చేసుకుంటారు. ప్రసూతులు అంతకుముందు అక్కర్ లేకుండా ప్రైవేట్ దవాఖానలో పోతే పాపం ప్రతి డెలివరీకి ఆపరేషన్లు చేసేది. ఆపరేషన్లు లేకుండా ప్రభుత్వమే పైసలు ఎదిరించి పెళ్లి చేసుకోవడానికి ₹1,00,000 ఇచ్చి పెళ్లి చేసుకున్న మహిళలే తప్పితే
13,000 నుంచి కళ్యాణ లక్ష్మి పెట్టించి షాదీ నివారణ పెట్టించి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి తీసుకుపోయి డెలివరీ చేసి తల్లికి బిడ్డను ఇంటికాడ దించొచ్చింది. అన్నీ పోయినాయి, అన్ని నాశనం చేశారు. ఎందుకంటే అల్లయ్యడ కమిషన్ రాదు. కళ్యాణ లక్ష్మి ఇంటికి ఇస్తే కేసీఆర్కి ఇస్తే అన్న కమిషన్ రాదు కదా. కాబట్టి ఇవన్నీ బంద్ ప్రజలకు ఇచ్చేది. కమిషన్ వచ్చే కాడ ఇవ్వాలి, తినాలి, కొనాలి, జరుగుతుంది. కాబట్టి మీరు ప్రజలుగా ఏ సందర్భం వచ్చినా ఈ విషయాలన్నీ మాట్లాడాలి. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎట్లా ఉండే, ఎవరు ఎట్లా ఏం బాగు చేసినారు, ఎవరు ఎడగొట్టాడు, ఎప్పటికప్పుడు యాద్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి. సందర్భం వచ్చినప్పుడు తప్పు చేసినందుకు వాత పెట్టేటట్టుగా మీ ఆలోచన ఉండాలి, మీ పని ఉండాలి. తప్పకుండా మీరు అందరూ కూడా ఏ సందర్భం వచ్చినా ఆ రకంగా ఆలోచన చేయాలని కోరుతూ